హాయ్ ఎవరీవన్, నేను ఒక పర్యావరణవేత్తని. ఈరోజు నదుల సంరక్షణ దినోత్సవం. కానీ ఈరోజు మన పెన్నా రివర్కి పట్టిన దౌర్భాగ్యం ఏమంటే, ఇలా చూడండి, ఇదంతా మన ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన కెమికల్స్. ఇది తీసుకొని ఇది గాల్లో మిక్స్ చేయాలంటే ఓన్లీ ఫర్ రాజమండ్రి, వైజాగ్లో మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మన కెనల్స్లో వదులుతున్నారు, మరి ఇక్కడంతా వదులుతున్నారు. చూడండి, ఇది ఎంతవరకు కరెక్టు? మన పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు నువ్వు ఇది చేస్తే వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టు 3 ఏండ్లుగా వాళ్లకు మేము కంప్లైంట్ చేస్తుంటే, కానీ వాళ్ళు ఇంతవరకు 3 మారారండి. ఇంతవరకు ఒక్కరు కూడా మా కంటికి కనపడలేదు. ఫోన్లో మాట్లాడతారు, సార్ వస్తున్నాం సార్ అంటారు, వస్తారు, ముడుపులు చెల్లించుకొని అవుట్, కేల్కతం దుకాన్ బంద్. ఈరోజు ఇవన్నీ పోయి పెన్నా రివర్లో కలుస్తాయి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి పెన్నా రివర్ కనెక్షన్. ఇదో వనరులు ఏం కావాలి, వన్య ప్రాణులు ఏం కావాలి, జంతుజాలాలు ఏం కావాలి, ఏమనుకున్నారండి? అయ్యా కలెక్టర్ గారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళని కొంచెం చెప్పి తమరు కూడా ఇక్కడ చూస్తే మేము సంతోషిస్తామండి. ఇది చేయాల్సిన బాధ్యత తమరి మీద కూడా ఉంది. రెవెన్యూ అధికారులు అయితే ఏమి, ఎవరు ఏంటిది, ఎన్ని రోజులు ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా నో, పేపర్లో వచ్చినా లేదు, టీవీలో వచ్చినా లేదు. ఇది కోర్టు వరకు తీసుకెళ్తాము. ఇది ఇలాగే ఉంటే అయ్యా కలెక్టర్ గారు, తమరు వచ్చి దీనికి ఏదో ఒక గతి పట్టించి మా హిందూపూర్ అండ్ పెన్నా రివర్ని కాపాడతారని తమరిని సవినయంగా కోరుచున్నాను. ఇది డైరెక్ట్గా పెన్నా రివర్లో ఇసుకలో కలుస్తాయి. ఇసుక అంటే ఏమనుకున్నారండి? మనకి ఇసుక రేణువులు ఒక రిజర్వాయర్తో సమానం. మన రిజర్వాయర్ కట్టలేము ఇక్కడ. మనం కట్టి నీళ్లు నింపేంత పరిస్థితుల్లో లేము. అనంతపురం జిల్లాలో ఎక్కడి నుంచో హంద్రీ నివారణ కాలువల నుంచి తెస్తే ఆ కాలువల్లో కలుపుతున్నారండి. ఇది హంద్రీ నివారణ కాలువల్లో ట్యాంకర్లు తీసిపోయి కలుపుతారు. ఇవి వెరీ పొల్యూటెడ్, వెరీ డేంజర్ కెమికల్స్. ఇది ఎంత డేంజర్ అంటే మనిషి మీద పడితే బొక్కలు పడతాయండి. ఇదేమన్నా కరెక్టా? ఇండస్ట్రియల్ దీంట్లో మా హిందూపూర్ వాసులు కానీ అనంతపురం జిల్లా వాసులు కానీ ఒక 10% కూడా ఇక్కడ పని చేయడం లేదు. అంతా బీహార్, ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళు వస్తారు, ఈ కెమికల్లో పడతారు, కేల్కతం దుకాన్ బంద్. వాళ్ళు సచ్చినా అడిగే నా కొడుకు లేరండి. వాళ్ళు మనుషులు కాదా స్వామి? ఇది చూడండి, ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ప్లీజ్ దయచేసి మీరు వచ్చి మాకు ఈ పెన్నా రివర్ని కాపాడి ప్రతి ఒక్కరి వనరుల్ని, చెరువుల్లో పోయి చెరువుల్లో చెట్లన్నీ చచ్చిపోతున్నాయి స్వామి. ఎక్కడ చూసినా 20% ఆఫ్ ది ట్రీస్ చచ్చిపోయినాయి ఈ కెమికల్స్ వల్లే. వర్షాలు వస్తాయి, ఇది రివర్ లాగా పరిగెత్తుతుందండి కెమికల్స్. ఆ చెరువుల్లో పడి చెరువుల్లో చెట్లన్నీ చనిపోతున్నాయి సార్. ఫారెస్ట్ అధికారులు తమరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి చెరువుల్లో చెట్లు ఎందుకు చనిపోతున్నాయో కొంచెం చూసి చెప్పండి స్వామి. ఇప్పుడు ఒక డిఎఫ్ఓ గారు బాగా చూస్తున్నారు, కానీ కింద అధికారులు 3 నామాలు పెడుతున్నారు స్వామి. మీరు కళ్ళు తెరిచి చూడండి, ఎవరు పని చేయడం లేదు. ఈ ఫైర్ అని ఎక్కువగా తిరుగుతున్నారు మీరు. ఓకే, మంచిదే, ఫైర్ అనేది ఎక్కడైనా చూడు, ఇది కూడా కాలింది మొత్తము. అలాగని ఈ చెట్లను కూడా రక్షించడం కూడా బాధ్యత రెవెన్యూ అధికారులు. ఓల్డ్ యాక్ట్ అనేదే లేదు. మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాను నేను పోయిన సోమవారము. ఇంతవరకు నో యాక్షన్. వచ్చి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తారని ప్రతి ఒక్కరి జిల్లా అధికారులని పేరున కోరుచున్నాను. జై హింద్.